వెల్కమ్ టు మై ఛానల్ సాయి దివ్య చరణాలు యూట్యూబ్ ఛానల్లో నేను బాబా గారి భక్తుడైన ఆత్మారాం తర్కడ్ గారి కోసం ఒక 5 వీడియోస్గా చేసి పెట్టాను. మనకి వీరి కోసం సాయి సచ్చరిత్రలోని 9వ అధ్యాయంలో ఉంటుంది. తర్కడ్ కుటుంబం ఆత్మారాముని భార్య బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట. మొదట తల్లి కొడుకులు ఇద్దరు బాబాగారి భక్తులు. ఆ తర్వాత ఆత్మారాం తర్కడ్ గారు కూడా బాబాకు అంకిత భక్తుడిగా మారుతారు. మరి ఒకసారి బాబాగారు ఆత్మారాం తర్కడ్ గారిని నిండు పౌర్ణమి రోజున లెండి తోటకు తీసుకువెళ్తారు. అక్కడ ఆత్మారాం తర్కడ్ గారితో బాబా ఏం చెప్పారు, మరొకసారి ఆత్మారాం తర్కడ్ గారికి బాబా అప్పచెప్పిన పని ఏంటి, అదేవిధంగా ఆత్మారాం తర్కడ్ గారి భార్య అయిన సీతాదేవి తర్కడ్ గారు పండరీపురం వెళ్ళాలి అని బాబాను కోరుకుంటారు. మరి ఆమెకు జరిగిన అనుభవం ఏంటి, అంతేకాకుండా ఆత్మారాం తర్కడ్ కుమారుడైన జ్యోతేంద్ర తర్కడ్ గారి అనుభవం ఏంటి, అదేవిధంగా ఆత్మారాం తర్కడ్ గారి అమ్మగారి జీవితంలో బాబా గారు చేసిన అద్భుతమైన లీల ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోస్లోకి వెళ్ళి శ్రీ సాయి డివోటీ ఆత్మారాం తర్కడ్ వీడియోస్ తప్పకుండా వినండి. సాయి భక్తురాలైన టెండూల్కర్ సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబం కోసం మనకు సాయి సచ్చరిత్రలోని 29వ అధ్యాయంలో ఉంటుంది. బాబా గారి మీద శ్రీ సాయి భజనమాల అనే పుస్తకాన్ని, చిన్న పుస్తకాన్ని 800 అభంగాలతో రచించింది. అంతేకాకుండా ఆమె జీవితంలో బాబా గారు చేసిన అద్భుతమైన లీల, ఆమె ఎంత అంకితంగా ఎంత భక్తిగా బాబాను పూజించేది, ఆమె ప్రతినిత్యం బాబా గారిని ఏ పువ్వులతో పూజించేది, మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే శ్రీ సాయి డివోటీ సావిత్రిబాయి టెండూల్కర్ వీడియోస్లోకి వెళ్ళి వినండి. బాబా భక్తుడైన బాలా షింపి గణపతి తన వారందరూ కూడా తనని అనారోగ్యం వచ్చినప్పుడు వదిలేస్తే బాబా ఏ విధంగా రక్షించారు, శ్రీ సాయి డివోటీ బాలా షింపి గణపతి తప్పకుండా వినండి. మనందరికీ కూడా శ్రీ సాయి సచ్చరిత్రను అందించిన శ్రీ హేమద్ పంత్ గారికి మనవడు పుడతారు. మరి ఆ బాబు కోసం తెలుసుకోవాలంటే శ్రీ సాయి డివోటీ హేమద్ పంత్ వీడియోస్లో ఉంది. ఒక సాయి భక్తుడైన బాబు సాహెబ్ ధుమాల్ చిన్న వయసులోనే భార్య చనిపోయినప్పటికీ బాబా రెండో వివాహం చేసుకోవద్దన్నారని వివాహం చేసుకోరు. వృత్తిరీత్యా లాయర్గా స్థిరపడి బాబాగారి అనుగ్రహంతో అడుగడుగున వారి జీవితంలో బాబా ఏ విధంగా రక్షించారో తెలుసుకోవాలంటే వీడియోస్లోకి వెళ్ళి శ్రీ సాయి డివోటీ బాబు సాహెబ్ ధుమాల్ నేను వీరి కోసం 5 వీడియోస్ పెట్టాను. ఈ విధంగా బాబాగారి భక్తుడైన హరి వినాయక్ అప్పాజీ వారి కోసం కూడా వీడియోస్లో ఉంది. సాయి భక్తుడైన శ్రీ కేశవ్ గవాన్కర్ గారు బాబా గారి విగ్రహ ప్రతిష్టాపన ఈ స్వామి శరణానందుల చేతుల మీదుగా జరిగింది కదా. వారు గృహస్థులు కాదు కాబట్టి అప్పుడు షిరిడి సంస్థానంలో ఉన్న కొంతమంది సభ్యులు దంపతులు విగ్రహాన్ని ప్రతిష్టప్పుడు పూజలు నిర్వహించారు. అందులో ఒకరైన శ్రీ కేశవ్ గవాన్కర్ గారు వారి కుమారుడైన శ్రీ సాయినాథ్ గవాన్కర్ గారి కోసం 3 వీడియోస్గా పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినే ప్రయత్నం చేయండి. ఈ విధంగా సాయి భక్తుడైన సాధు భయ్యా నాయక్ వారి కోసం కూడా వీడియోస్లో ఉంది. మరొక సాయి భక్తుడు మహల్సాపతి వీరి కోసం 8 వీడియోస్ పెట్టాను. అనుక్షణం బాబాని అంటి పెట్టుకునే ఉండేవారు మహల్సాపతి గారు. ఖండోబాని పూజించడం, ప్రతి 3 రోజులకు ఒక్కసారే భోజనం చేసేవారు. అంత పేదరికంలో ఉన్న బాబాను ఎప్పుడూ ఏది అడగకుండా ఎంతో నిష్కల్మషమైన భక్తితో బాబా గారి సన్నిధిలోనే గడిపిన మహల్సాపతి గారి కోసం ఎన్నో అనుభవాలు వారి కోసం అందరూ తప్పకుండా విని తీరాలి. చాలా చాలా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన భక్తుడు జస్టిస్ రేగే మహారాజ్ వీరి కోసం కూడా చాలా చాలా బాగుంటుంది. బాబా గారి సన్నిధిలో వారికి జరిగిన అనుభవాలు 3 వీడియోలుగా పెట్టాను. అందరూ కూడా వినండి. సాయి డివోటీ చంద్రాబాయ్ బోర్కర్ కోసం 2 వీడియోస్ చేసి పెట్టాను. ఒక సాయి భక్తుడైన బివి నరసింహస్వామీజీ గారు మనకు బాబా గారి భక్తుల లీలను అందించిన హేమాద్రి పంత్ గారు, ఆ తర్వాత బివి నరసింహస్వామీజీ గారు సాయి డివోటీస్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా ఎంతో మంది భక్తుల అనుభవాలను వాళ్ళని ఇంటర్వ్యూ చేసి స్వయంగా భక్తులను ఇంటర్వ్యూ చేసి అడిగి అన్నీ కూడా మనకు అందించారు బివి నరసింహస్వామీజీ గారు. వీరి కోసం కూడా ఒక వీడియో పెట్టాను, తప్పకుండా వినండి.
ఆ తర్వాత బాబాను తన సహోదరుడుగా భావించే బయాజీబాయ్ ఆమె కోసం, ఆమె కుమారుడైన తాత్య పాటేల్ కోసం 3 వీడియోస్ పెట్టాను. చాలా బాగుంటుంది, తప్పకుండా వినండి. తాత్య పాటేల్కు ఎంతమంది పిల్లలు పుట్టారు, బాబా గారు తాత్య పాటేల్ ఏ విధంగా వాదించుకునేవారు, మరి ఎన్నో అనుభవాలు, అందరూ వినండి. మరొక సాయి భక్తుడైన మాధవరావు దేశపాండే శ్యామ గారి కోసం 7 వీడియోస్ పెట్టాను. బాబాను శివుడుగా భావిస్తే మనం మాధవరావు దేశపాండే శ్యామను నందిగా భావించాలి. అనునిత్యం బాబా గారి సేవలోనే బాబా గారి ధ్యాస. ఎవ్వరు వచ్చినా బాబా గారి దర్శనం కోసం బాబా దగ్గరికి తీసుకువెళ్ళడం, వాళ్ళ తరఫున వాళ్ళకి ఏవైనా కోరికలు ఉంటే బాబాను అడిగి వాళ్ళ కోరికలు తీర్చారు. మరి ఎన్నో విషయాలు బాబా మాధవరావు దేశపాండే శ్యామకు 2 బిందులతో ఒక మంచి బహుమతి ఇచ్చారు. మరి ఎన్నో విషయాలు వీడియోస్లో ఉన్నాయి, తప్పకుండా వినండి. మా భక్తురాలైన రాధాకృష్ణ ఆయి కోసం ఒక వీడియో. అదేవిధంగా మనకు తెలుగు సచ్చరిత్రను మరాఠీలో రాసింది హేమద్ పంత్ గారు, దాన్ని ఇంగ్లీష్లో రాసింది గణేష్ వాసుదేవ గుణాజీ గారు, దానిని తెలుగులో అనువాదించింది ప్రతి నారాయణరావు గారు. ఇతనిది మన శ్రీకాకుళంలో ఇచ్చాపురం. అక్కడ నుంచి షిరిడికి ఏ విధంగా వెళ్ళారు, బాబా గారు భక్తుడిగా ఏ విధంగా మారారు, మరెన్నో విషయాలు ఆ వీడియోస్లో ఉన్నాయి. శ్రీ సాయి డివోటి ప్రతి నారాయణరావు గారు, తప్పకుండా వినండి. అదేవిధంగా ఔరంగాబాద్కర్ గారి భార్య, మనకు ఈమె కోసం సాయి సచ్చరిత్రలోని 36వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఈమె కోసం మరెన్నో విషయాలు ఒక వీడియో చేసి పెట్టాను, చాలా బాగుంటుంది, వినే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఈ విధంగా సాయి భక్తుడైన హరిశ్చంద్ర పితలే గారి బంధువైన విష్ణుపంత్ పితలే గారు, వారి మనవడైన మనోహర్ పితలే గారి కోసం ఎన్నో విషయాలు 3 వీడియోస్గా పెట్టాను. హరిశ్చంద్ర పితలే గారి కోసం మనకు సాయి సచ్చరిత్రలోని 26వ అధ్యాయంలో వస్తుంది. మరికొన్ని విషయాలు ఈ 3 వీడియోస్లో ఉంటాయి, తప్పకుండా విని తెలుసుకోండి. అదేవిధంగా బాబా గారి భక్తుడైన రఘువీర్ పురందరే గారి కోసం ఒక 3 వీడియోస్గా పెట్టాను. ఈ విధంగా బాబాకు మరో ముఖ్యమైన భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్ గారి కోసం ఎన్నో విషయాలు ఒక 5 వీడియోస్గా చేసి పెట్టాను. మనకు సాయి సచ్చరిత్రలో మైనతాయి ప్రసవ వేదన కోసం ఉంటుంది. మరి ఆ తర్వాత ఎన్నో అనుభవాలు నానాసాహెబ్ చందోర్కర్ గారి జీవితంలో జరిగిన విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి. శ్రీ సాయి డివోటి నానాసాహెబ్ చందోర్కర్ గారు, సాయి డివోటి అయిన దామోదర్ సావల్రామ్ రాస్నే గారి కోసం 2 వీడియోస్లో పెట్టాను. అదేవిధంగా బాబా భక్తుడైన హరి వినాయక్ సాటే గారి కోసం 4 వీడియోస్లో వారి జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాలు చేసి పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వినే ప్రయత్నం చేయండి. ఈ విధంగా బాబా గారి భక్తురాలైన కాశీబాయి కోసం ఒక వీడియో, బాబా గారి భక్తుడైన శాంతారాం బల్వంత్ నాంచ్నే వీరి కోసం ఒక 4 వీడియోస్ చేసి పెట్టాను. సాయి భక్తుడైన దాస్గన్ మహారాజ్ గారి కోసం 7 వీడియోస్ చేసి పెట్టాను. అంతేకాకుండా దాస్గన్ మహారాజ్ గారు రచించిన స్తవన్ మంజరి కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఎన్నో అనుభవాలు దాస్గన్ మహారాజ్ గారివి, అందరూ కూడా తప్పకుండా విని తీరాలి. ఎన్నో బాబా గారి అనుభవాలు దాస్గన్ మహారాజు గారి జీవితంలో మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే శ్రీ సాయి డివోటి దాస్గన్ మహారాజ్ గారు. అలాగే బాబా గారికి సాయంత్రం హారతి పాటలో ఉంటుంది శ్రీ బివి దేవ్ గారు రాసిన రుసో మమ ప్రియాంబిక. మరి బివి దేవ్ గారి అనుభవాలు 3 వీడియోస్గా చేసి పెట్టాను, వినండి. అదేవిధంగా బాబాకు 7 సంవత్సరాలు హారతులు ఇచ్చిన బాబు సాహెబ్ జోగ్ గారి కోసం పెట్టాను. విధంగా బాబాకు 9 హారతి పాటలు రచించిన కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారి కోసం ఎన్నో విషయాలు పెట్టాను, అవి కూడా విని తెలుసుకోండి. వీరి కోసం 3 వీడియోస్ పెట్టాను, కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ. వీరి తర్వాత బాబాకు తొలి హారతి పళ్ళాన్ని పట్టుకొని హారతి ఇచ్చిన అదృష్టవంతులు తాత్యా సాహెబ్ నూల్కర్ గారి కోసం, వారి కోసం 3 వీడియోస్ పెట్టాను, చాలా బాగుంటుంది, తప్పకుండా వినండి. బాబా భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ గారి కోసం 3 వీడియోస్ పెట్టాను, ఎంతో బాగుంటుంది. మాధవరావు దేశపాండే శ్యామ మేనమామ అయిన నానాసాహెబ్ నిమోన్కర్ గారి కోసం 3 వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా విని వారి జీవితంలో జరిగిన అనుభవాలు తెలుసుకోండి. అదేవిధంగా బాబా భక్తుడైన కెప్టెన్ హాటే వినాయక్ గోపీనాథ్ హాటే వీరి కోసం కూడా ఒక వీడియోలో పెట్టాను, విని తెలుసుకోండి. విధంగా బాబాకు కఫ్నీలు కుట్టి ఇచ్చే కాశీరాం షింపీ కోసం ఒక వీడియో, బాబా గారి సచ్చరిత్ర రచించిన హేమద్ పంత్ గారి అల్లుడైన రాహు సాహిబ్ యశ్వంత్ జనార్దన్ గల్వాంకర్ గారి కోసం ఒక వీడియో, అదేవిధంగా డాక్టర్ పిల్లే గారి కోసం
జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాలు వీడియోస్లో ఉన్నాయి. తప్పకుండా వినాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా శ్రీ సాయి దివ్య చరణాలు వీడియోస్లో వీళ్ళందరి కోసం ఉన్నాయి. ఇంకా ఎంతోమంది సాయి భక్తుల కోసం బాబా మనకు తెలియజేయాలని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ భక్తులందరి కోసం వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్.